అందరి మీద ప్రేమ కలిగి ఉంటారు. వారికి డౌట్స్ ఉండవు, అనుమానం ఉండదు. ఫస్ట్ పరిశుద్ధులు అంటే, నేను చాలా మందికి ఎగ్జామ్స్ పెడతాను, వాళ్ళకి తెలియదు నేను ఎగ్జామ్ పెడుతున్నాను. వాళ్ళు అనుకుంటారు కదా, వాళ్ళ ధ్యానంలో వాళ్ళు ఉన్నారు, సిమోన్ లెక్క లోపటే అనుకుంటారు, వాళ్ళు బయట చెప్పరు. వీళ్ళు పాస్ అవుతారా ఫెయిల్ అవుతారంటే ఫెయిల్ అవుతారు మన వాళ్ళు. ఒక్క దాంట్లో పాస్ కాలేదు వరకు అంటే ఫెయిల్. వీళ్ళ గురేంటిది? ఎవరితో ముచ్చట్లు పెడుతున్నాడు, ఎవరి ఇళ్ళ దగ్గర ఉన్నారు, ఏమేం చేస్తున్నాడు, అదే ధ్యానం. సైకోయిజం అన్నమాట. హల్లెలూయా. ఇది స్టారిస్టుడు కాకపోతే ఏంటిది? ఏమంటున్నాడు చూడండి, ఈమె ఎవరితో, ఇది ఏంటిదట, ఇది పాపాత్మురాలు. నా భాషలో చెప్తాను మీకు అర్థమయ్యేటట్టుగా. అంటే ఎంత ద్వేషం ఉందంటే లోపట. పరిశుద్ధునికి ఎవరికి ద్వేషం ఉండదండి. ఈ ద్వేషించే వాళ్ళందరూ ఎంత తెల్ల బట్టలు వేసుకున్న నరకమే, పరలోకం పోదండి. నేను చాలా మినిస్ట్రీలు చూశాను. అందుకే ఎవరితోటి వాళ్ళు పరిశుద్ధులు అంటారు, 10 మందిని ద్వేషిస్తారు. ఆ పరిశుద్ధుడు నాకు అవసరం లేదు. పరిశుద్ధుడు అయితే అందరినీ ప్రేమించి యేసుక్రీస్తులా జీవించు. ఇప్పుడు మినిస్ట్రీలో లేని తెలుసా? ప్రేమ. హల్లెలూయా. ప్రేమ లేని సంఘమే అది సంఘమే కాదు. దేవుడే ప్రేమ అన్నాడు. కానీ ఆ ప్రేమ పరిశుద్ధతను హత్తుకొని ఉంటది. పాపిని ప్రేమిస్తుంది కానీ పాపము చేయదు. ఆమేన్. ఆ కాన్సెప్ట్ నీకు అర్థం కాక ఈడు ఆగమైపోతున్నాడు. చదువుబెట్ట. అందుకు యేసు, సిమోను, నీతో ఒక మాట చెప్పాలని నాకుంది. అప్పుడు యేసు, ఇద్దరు రుణస్తులు ఉన్నారు నాన్న దీంట్లో. కాబట్టి వీరిలో ఎవడు అతన్ని ఎక్కువగా ప్రేమించును ఎక్కువ క్షమించను వాడే నాకు తోచుచున్నదని చెప్పగా ఆయన అతనితో చెప్పి స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా, ఈ స్త్రీని నువ్వు చూస్తున్నావే, నీ ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఇచ్చినావురా. కొంతమంది పరిశుద్ధులు ఉంటారండి, ఇది తేవలేను, ఇది పెట్టవలేను, ఇది చెయ్యవలేను చెప్పేవారు. అంటే లోపటే ఉంటుంది దొంగలు వీళ్ళు, ప్రేమించలేని మూర్ఖులు, దేశకులు. ఎరా నీ ఇంటికి వచ్చినప్పుడు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చావారా? పరిచయం చేసినప్పుడు ఏదైనా పెడతావారా? ఏం పెట్టావు, ఏం చూడవు, బయట నుంచే లేదు, తొంగి నక్కి అంతేనా? యేసు ప్రభుల వారు కొలతలు చెప్తున్నాడు, కొలతలు. మీకు అర్థం కావాలి బిడ్డలారా. దేవుని ప్రేమించేవాడు ఎప్పుడు కూడా అన్నిట్లో పర్ఫెక్ట్ అయ్యి ఉంటాడు వాడు. ఆమేన్. ఏమంటున్నాడు? సిమోను, నీ ఇంటికి వచ్చాను, ఇంటికి వస్తే నా కాలు కడుక్కోవడానికి నీళ్లు కూడా నువ్వు. ఆమె ఏం చేసింది తెలుసా? కన్నీళ్లతో నా పాదాలు కడిగింది. ఇప్పుడు చూడు, మొదట వచ్చినోనికి 100 ఇచ్చాడు, కడపట వచ్చినోనికి 100 ఇచ్చాడు. మొదట వచ్చినోడు ఏమన్నా ఎక్కువ ప్రేమించాడు, ఎక్కువ కష్టపడ్డాను అన్నాడు. నువ్వు అంత ప్రేమించినా నువ్వు ఒకరిని ద్వేషిస్తే నువ్వు కడపటోడు అయిపోతావు. అర్థమవుతుందా? మనం ఎంత ప్రేమించినామని కాదు, ఆ ప్రేమ ఇతరులను ద్వేషించకుండా ఉండాలి. అప్పుడే యేసు ప్రభుల వారు అదే, శత్రువుని సహా మీరు ప్రేమించండి, ఎవరిని ద్వేషించకండి, అందరినీ ప్రేమించాలి. దాంట్లో పరిపూర్ణంగా దేవుని మాత్రం మనం ప్రేమించాలి. ఆమేన్. ఇక్కడ గ్రహించండి, యేసు ప్రభుల వారు ఏమంటాడు? ఈ చెప్తున్నాడు, వీడే ఫీలింగ్. ఇక కొంతమంది అంతేనండి, వాళ్ళు కొన్ని మినిస్ట్రీలు స్థాపించుకుంటారు. అది దేవుని దగ్గర చెందుతో తెలియదు, చెల్లదో తెలియదు. యేసుక్రీస్తు ఇలా ఈ భూమి మీద ఎలా బతికాని, ఎలా బతున్నా సోయి ఉండదు. కానీ పరిశుద్ధులు ఎంత పరిశుద్ధులు అంటే, వాళ్ళ అలాంటి వాళ్ళు, వీళ్ళు ఇలాంటి వాళ్ళు లోపటే మెయింటైన్ చేస్తా అంటారు. లోపట అనుకోవడం కూడా తప్పే. దేవుని దగ్గర ఎంత పరిశుద్ధత ఉంటుంది పరలోకంలో. సియోను పట్టణంలో వెళ్ళాలంటే అంతరంగంలో కూడా పాపం ఉండకూడదు, గర్వం ఉండకూడదు. ఆ స్టెప్పులు వెళ్ళాలంటే ఎన్ని ఉంటాయో లెక్క పెడితే అయిపోద్దిగా. కానీ మనకు అవన్నీ కాదు, మనం జాగ్రత్తలు తీసుకోవాలి. ఇక్కడి నుంచి వెళ్ళి స్టార్ట్ చేయాలి మనం. చూడండి, యేసు ప్రభువు వారు సియోను స్థాపించి ఆ సియోనులో ప్రథమ మొదటి వాడు ఆయనే. ఆమేన్. అలాంటి పరిశుద్ధుడే సియోనులో పోయేవాడే ఇప్పుడు ఎక్కడ ఉన్నాడండి? పాపి. ఒక పాపపు స్త్రీ ఆయన పాదాలు ముట్టుకుని కడుగుతుంటే
ఈ నీతిమంతునికి వచ్చిందండి రోషం. అవును, మనం పరిశుద్ధులం కదా, ఈ పాపాత్ముల దగ్గరికి రానియచ్చా? ఎందుకు రానిచ్చావు? ఇప్పుడు చెప్పండి బిడ్లారా, అసలు ప్రేమ అనేది పరిశుద్ధాన్ని ఎక్కడ ఉంది తెలుసా? మనం ప్రేమించే కోణంలోనే ఉంది. మనము దేవుని ప్రేమిస్తున్నాం అనేది, సాటి మనిషిని ప్రేమించకుండా దేవుని ప్రేమిస్తున్నాం అనేది ఎక్కడ? మొదటి యోహాను పత్రికలో చూడండి. ఇప్పుడు ఎవరు ఎక్కువ ప్రేమిస్తున్నారు యేసు ప్రభువుల వారిని? చెప్పాలి. ఇప్పుడు ఇక్కడ ఉన్న శాస్త్రుల పరిశీలి కూడా అదే చేస్తున్నారు. మీరు తండ్రిని ప్రేమిస్తున్నాం, మేము తండ్రికి పుట్టిన వాళ్ళమని బడాయి చేస్తున్నారు, బడాయి దద్దమ్మలారా. మరి తండ్రిని మీరు ప్రేమిస్తే, అబ్రహాము సంతానం అయితే మీరు నన్ను ప్రేమిస్తారు. కానీ ఇప్పుడు యేసు ప్రభువుని ఏం చేస్తున్నారు వాళ్ళు? ఎస్, పెళ్లి కాలేదంటే ద్వేషించే వాళ్ళు ఉన్నారు, పెళ్లి చేసుకున్న వాళ్ళంటే ద్వేషించే ఉన్నారు. ఓరి భక్తులారా, పెళ్ళైందా పెళ్లి కాలేదు కాదురా, తెల్ల బట్టలు వేసుకున్నావా ఎర్ర బట్టలు వేసుకున్నావు కాదురా, ప్రేమ ద్వేషం రెండే నీకు సీఎంలో డిసైడ్ చేసేది. నువ్వు ఆ ప్రథమ స్థానంలో రావాలంటే వధింపబడిన వాళ్ళ ఇట్టుగా ఉండాలి. నిందను, అవమానాలు, తిరస్కారం లెక్క చేయకుండా ఆయన ప్రేమ కలిగి జీవించి చూపించాలి. అప్పుడు వచ్చింది ఆ స్థానం. చదవండి మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వాక్యం. చూడు, మన ఎడల దేవునికున్న ప్రేమను మనం ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాం. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎక్కడ? ప్రేమ యందు నిలిచి ఉన్నవాడు దేవుని యందు నిలిచి ఉన్నాడు. ఎలాగున్నాడు ఆయన? మనం కూడా ఆయన కంటే పరిశుద్ధుడు వారు నువ్వు, ఆయన కంటే పరిశుద్ధురాలి వారు నువ్వు. వీళ్ళు యేసయ్యకు మించిన వాళ్ళే. ఈ బుద్ధులన్నీ వీళ్ళకు దేవుడి నుండి వచ్చినాయి కదా, తల్లిదండ్రుల నుండి వచ్చేది. ఈ కరోనా వైరస్ వచ్చేది వాళ్ళ నుండి వెళ్ళి దేవుడి నుండి వచ్చినాయి కాదు. దేవుడి నుండి వచ్చినోడు ఎప్పుడు ఒకే రీతిగా ఉంటాడు. ఆమేన్, ప్రైజ్ ది లార్డ్. అందుకే చూడండి, ఆయన ఎలాగున్నాడో మనం కూడా చదవాలి. ప్రేమలో భయం ఉండదు, వెళ్ళగొట్టును. ఏంద్రా అలా రానోడు చదివినాడు చదువుతాను. ఏం చదువుడు అది? భయము దండనతో కూడినది. ఎస్. ఇప్పుడు మనం కమ్మ తిప్పి 2వ అధ్యాయం చూద్దాం. 2:10 చదవండి. అదే యోహాను పత్రిక 2వ వాక్యం, 2వ అధ్యాయం 10వ. ఏమన్నాడు? తన సహోదరుని ప్రేమించువాడు వెలుగులో ఉన్నవాడు, ద్వేషించువాడు సియోన్లో కాదు నరకానికి పోతావు నువ్వు. ఫస్ట్ ద్వేషించేటోడేమో చీకటిలో ఉంటాడు, ప్రేమించేటోడేమో నువ్వు పెళ్లి చేసుకున్నావా పెళ్లి చేసుకోలేదా అది కాదు. అక్కడ తెల్ల బట్టలు వేసుకున్నావా ఎర్ర బట్టలు వేసుకున్నావా ఇది కాదు దేవుని కావాల్సింది. ప్రేమే శాశ్వతమైన పరిశుద్ధమైన. ఇప్పుడు సీమోన్ ఏం చేస్తున్నాడు? ఎవరిని ద్వేషిస్తున్నాడు? యేసయ్యను ద్వేషించట్లేదా? ఈయనే పర్ఫెక్ట్ అయితే, ఈయన పర్ఫెక్టే పెద్ద పరిపూర్ణుడే అంటా కదా, మరి అలా అంటాడు. మరి ఇదేంటిదో కరెక్ట్ అంటావా? ఏదో ఉన్నవరా అబ్బో, జాగ్రత్త పడాలి మనం. అనుమానమే పెద్ద ఘోరమైన పాపం. వీనికి డౌట్ స్టార్ట్ అయింది, అనుమానం దయ్యం పెట్టింది వీనికి. వీడు ఎక్కడ ఉంటాడు అక్కడ ఉండబుద్ధి కాదు వీనికి, పారిపోతూనే ఉంటాడు, చూస్తూనే ఉంటాడు. వీనికి ఉండనియో దయ్యాలు అక్కడ. ఎందుకంటే వీడు ప్రేమించిన ప్రేమలో నిజం లేదు. నువ్వే పరిశుద్ధుడు అయితే నువ్వే నిలబడాలి. నీకెందుకు భయం అవుతుంది? ప్రైజ్ ది లార్డ్. అసలు దైవ ప్రేమను మనం కోల్పోయాం. చూడండి, ఇప్పుడు సియోన్లో వెళ్ళేది ఎవడు? ద్వేషించోడా ప్రేమించేటోడా? తెల్లబట్టలు వేసుకొని మేము పరిశుద్ధులు మనం ద్వేషించే పరిశుద్ధులు ఉన్నారా? ఇప్పుడు సుంకరి ఉన్నాడు, ఎవడిపోతాడు పరలోకం? సుంకరి అని అంటాడు. ఆకాశం వైపు కన్నులెత్తుటకైనా నాకు అయోగ్యత లేదయ్యని తను తాను తగ్గించుకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా,
దేవుడు మనల్ని ప్రేమించాడు, కానీ ఆ ప్రేమను ఎంతమంది ద్వేషించినా నిన్ను ప్రేమించాడు బిడ్డలారా. నువ్వు పరిశుద్ధుడివి అనే ఒక గర్వముతో 10 మందిని ద్వేషిస్తే నీ పరిశుద్ధత నీకు సియోన్లో తీసుకెళ్లేదు, గుర్తుపెట్టుకో. హల్లెలూయా. నువ్వు ఎంత పరిశుద్ధుడివైనా దేవుని ప్రేమ లేకపోతే నీకు నరకమే. మనం ఊహించుకుంటాం, తెల్లబట్టలు వేసుకున్నాం, మీసాలు గీక్కున్నాం, ఎంటికలు పెంచుకున్నాం, ఓ నాది సియోను అని ఒక చర్చే కట్టుకున్నాను, సిఎల్సి మినిస్ట్రీ అని ఒక బోర్డే పెట్టుకున్నాను. ఇవన్నీ చూడడు దేవుడు. ఆయన ఎట్టివాడయ్యున్నాడో. హల్లెలూయా. ఎవరిని ద్వేషించనండి, ఇప్పటికీ ద్వేషించడం అనే తప్పు ఉంటే వాక్యంలో సరి చేస్తాను, వాళ్ళు ఇనకుంటే వాళ్ళ వదిలిపెడతాను. ద్వేషించడం అనేది రానివ్వకూడదు. ఎవరిని ద్వేషించకూడదు. మనుషు కుమారుడు అందరినీ ప్రేమించి అందరి కొరకు విమోచన క్రయధనముగా తాను ఏం చేశాడు? తన ప్రాణాన్ని. దీంట్లో ఏముంది చెప్పు? ప్రేమ ఉంది. ప్రైజ్ ది లార్డ్. ఆ ప్రేమే నీకు మొదటి స్థానాన్ని తీసుకొస్తుంది బిడ్డ. అందుకే పరిశీలకు అంటున్నాడు, మీరు మీ పాపములోనే మీరున్నారు. పాపం అంటే ఏంటిది? ద్వేషమే పాపం. అందుకే ఇదే యోహాను సువార్తలో ఏమన్నాడు? ఇప్పుడు 8వ అధ్యాయంలో, మీరు అబ్రహాము కుమారులైతే అబ్రహాములాగా నన్ను ఎందుకు మీరు ప్రేమించరు? మీలో నా తండ్రి ప్రేమ లేదు. మీకు ఒక ఫీలింగ్ మాత్రం ఉంది, మేము పరిశుద్ధులం, మేము సియోనుకు పోతాం, మేము సిఎల్సి మినిస్ట్రీలో ఉన్న దొంగలం అనుకుంటారు. మీరు దొరలం అనుకుంటారు. మీరే పెద్ద దొంగలు అంటాడు దేవుడు రేపు. నువ్వు ఏ మినిస్ట్రీలో ఉండే దేవుడు చూడడు. నువ్వు ప్రేమించకపోతే జడ్జిమెంట్ ఉంటుంది నీకు. ప్రైజ్ ది లార్డ్. అందరు రాళ్ళు తీసుకొని చంపుతా ఉన్నారు ఆ తల్లిని. ఎంత ద్వేషం ఉంటే, చిన్న పిల్లలు మొదలుకొని, స్పష్టంగా ఉంది 8వ అధ్యాయంలోనే, పెద్దలు వరకు ఏం చేశారట? ఆ స్త్రీని. ఎంత ద్వేషం అండి. దేవుడు ఏం చేశాడు? అటు బాబు నిజమే కానీ అసలు మీలో పాపం లేనోడు ఎవడో చెప్పురా, అనుమానం లేనోడు ఎవడో చెప్పురా, వాడు అసలు పరిశుద్ధుడు. ఇంక ఎగ్జామ్ పెడతావు, ఒక ఎగ్జామ్లో పాస్ గా నువ్వు అనుమానం లేకుండా అయితావా? నిద్రేపోవు నువ్వు తెల్లారే వరకు. ఇక హల్లెలూయా. ఎప్పుడు మనం నిద్రపోకున్నాడు తెలుసా? ఒక బిడ్డ బాధపడుతున్నప్పుడు, ఒక గొర్రె అరుస్తూ మ్యా మ్యా అని ఏడుస్తున్నప్పుడు, రోగంతో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు మనం నిద్రపోకుండా ప్రార్థన చేయొచ్చు. అది తప్పేం కాదు. మనం కొంతమందికి అనుమానంతో నిద్ర పట్టదు. కొంతమందికి ఏమైందిగా తిరుగుతున్నాం అంటే, నేను మీ దగ్గరనే ఉన్నాను, నేను నాకెందుకో ఏదో అనిపిస్తుంది, ఇక్కడ పారిపోవాలి పారిపోవాలి పారి. నీకు అనుమానం దయ్యం పట్టిందిరా. అది నీ తల్లిదండ్రులు, మీ అమ్మ నుండి వచ్చింది, మీ అయ్య నుండి వచ్చిన దయ్యం అది. ఈ అనుమానపు దయ్యాన్ని నువ్వు జయించకపోతే నువ్వు సియోన్లో కాదురా, సంకనాగిపోతావు లాస్ట్కి. హల్లెలూయా. మొదటి వారు కనపడి వారు ఎలాగైతాడు తెలుసా? ఇలా. అంటే ద్వేషించడం వల్ల, అనుమానపడడం వల్ల. ఆయన మనల్ని ప్రేమించినప్పుడు ఎంతమంది చేత ద్వేషించబడ్డాడంటే, అంత పరిశుద్ధుడే ద్వేషం పొందుకున్నాడంటే, మనం పరిశుద్ధులమని పేరు పెట్టుకుంటాం, మనల్ని ద్వేషించదా లోకం? మేము వధింపబడినట్టుగా ఉన్నాము అని ప్రకటన గ్రంథంలో చెప్తున్నది. ఎందుకు వధింపబడ్డారు వాళ్ళు? వాళ్ళకైనా ఫీలింగ్ ఉందా?